మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ టు టాక్ అబౌట్. ఏరి కోరి హార్దిక్ పాండ్యాని ముంబై ఇండియన్స్ వాళ్ళు 2024లో ట్రేడ్ చేసుకున్నారు. ఆల్ క్యాష్ డీల్ రూపంలో జీటీ దగ్గర నుంచి. చెప్పాలంటే జీటీలో ఉన్నప్పుడు హార్దిక్ పాండ్యా రాజులా బతికాడు. ఫస్ట్ సీజనే కప్పు కొట్టాడు. సెకండ్ సీజనే ఫైనల్ కి తీసుకెళ్లిపోయాడు. హార్దిక్ పాండ్యా చేసిన పెద్ద తప్పు ఏంటంటే జీటీ నుంచి ఎంఐకి రావడం. వన్స్ ఎంఐకి హార్దిక్ పాండ్యా వచ్చినప్పుడు అక్కడ డ్రెస్సింగ్ రూమ్ ఎన్విరాన్మెంట్ పెద్దగా సెట్ కాలేదు. హార్దిక్ పాండ్యా కెప్టెన్స్ ఇవ్వడం చాలా మందికి నచ్చలేదు. అండ్ దానికి తగ్గట్టే ఫస్ట్ సీజన్ పేలవమైన పర్ఫార్మెన్స్. సెకండ్ సీజన్ లో జయవర్ధన కమ్బ్యాక్ యాజ్ ఎ హెడ్ కోచ్ గా. జయవర్ధన వచ్చాక కొంచెం సర్దుమణిగింది అనుకున్నాం. కానీ 2026 ఐపీఎల్ లో మళ్ళీ అదే పూర్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఏ టీం కి వెళ్ళొచ్చు, ఏ టీం ట్రేడ్ చేసుకోవచ్చు, హార్దిక్ పాండ్యా ఏ టీం కి వెళ్ళడానికి ఇష్టపడతాడు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ కొన్ని రోజుల నుంచి వస్తున్న రూమర్స్ ఏంటంటే హార్దిక్ పాండ్యా సిఎస్కేకి వెళ్ళొచ్చు, హార్దిక్ పాండ్యా ఆర్ఆర్కి వెళ్ళొచ్చు. అండ్ లేటెస్ట్ గా వస్తున్న ఇంకో రూమర్ ఏంటంటే హార్దిక్ పాండ్యా కేకేఆర్ కి వెళ్ళొచ్చు. ఈ మూడు టీముల్లో హార్దిక్ పాండ్యా ఏ టీం కి వెళ్తే కెప్టెన్సీ వస్తుంది అంటే కేకేఆర్ టీం కి వెళ్తే వస్తుంది. ఆ టీం కంట్రోల్ కూడా హార్దిక్ పాండ్యా చేతిలోకి ఆల్మోస్ట్ వెళ్ళిపోద్ది. సో హార్దిక్ పాండ్యా 99% కేకేఆర్ కి వెళ్ళడానికి ఇష్టపడతాడు. అండ్ సిఎస్కేకి వెళ్తే కెప్టెన్సీ రాదు, కానీ లిటిల్ బిట్ ఫ్రీడమ్ ఉంటది. యాజ్ ఎ ఫినిషర్ గా ఆ టీం కి ఫినిషర్ అవసరం. ఆ రోల్ కి హార్దిక్ పాండ్యా బాగా సెట్ అవుతాడు. సిఎస్కే టీం కి హార్దిక్ పాండ్యా అవసరం ఉంది. అండ్ ఆర్ఆర్ విషయానికి వస్తే యశస్వి జైస్వాల్ ని ముంబై కావాలనుకుంటుంది. సో హార్దిక్ పాండ్యా అటు వెళ్ళి యశస్వి ఇటు వస్తాడు. కానీ వాళ్ళు రియాన్ పరాకే కెప్టెన్సీ ఇస్తారు. కెప్టెన్ ని మార్చరు. ఒకవేళ మార్చాలనుకుంటే హార్దిక్ పాండ్యా వస్తున్నాడు కాబట్టి మార్చాలనుకుంటే మార్చొచ్చు, కానీ 99% మార్చరు. సో హార్దిక్ పాండ్యా ఆర్ఆర్కి వెళ్తే ఆ టీం కి బాగా సెట్ అవుతాడు. అక్కడ ఎన్విరాన్మెంట్ లో కూడా బాగా ఫిక్స్ అయిపోగలడు. కానీ కెప్టెన్సీ మాత్రం రాదు. అండ్ ఇంకో పాసిబిలిటీ కూడా ఉంది. ఇలా జరగచ్చేమో అని నాకు అనిపిస్తుంది. ఆశిష్ నెహ్రా గనుక బుర్రలో తడితే హార్దిక్ పాండ్యాని తిరిగి తెచ్చేసుకోవాలనుకుంటే బట్లర్ ని ముంబైకి ఆఫర్ చేసి హార్దిక్ పాండ్యాని తెచ్చుకోవచ్చు. నాకు అనిపిస్తుంది ఇది జరగడానికి 0.1% ఛాన్స్ ఉంటది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఇంకోటి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎల్ఎస్జీకి వెళ్ళినా సరే హార్దిక్ పాండ్యాకి చాలా బాగుంటది. అక్కడైతే టీం కంట్రోల్ ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా చేతిలోకి వచ్చేస్తాయి. కానీ ప్రెషర్ అయితే చాలా గట్టిగా ఉంటది. ఎందుకంటే అక్కడ కోచింగ్ స్టాఫ్ లో చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారు. అండ్ ఓనర్ గురించి మీకు స్పెషల్ గా చెప్పక్కర్లేదు. కానీ హార్దిక్ పాండ్యాకి అయితే ఎల్ఎస్జీలోకి వెళ్తే కెప్టెన్సీ వస్తుంది. టీం మొత్తం హార్దిక్ పాండ్యా చేతిలో పెడేస్తారు. కానీ నాకు తెలిసినంత వరకు హార్దిక్ పాండ్యా కేకేఆర్ వైపు గానీ ఆర్ఆర్ వైపు గానీ మొగ్గు చూపే అవకాశం ఉంటది. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే హార్దిక్ ఆర్ఆర్కి వెళ్తే బాగుంటది. ఆ టీం కి బ్యాలెన్స్ కరెక్ట్ గా సరిపోద్ది అనుకుంటున్నా. మీరు హార్దిక్ ఏ టీంకి వెళ్తే బాగుంటది అనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.